Hello everyone, welcome to Mana College and today's topic is monostable multivibrator using op-amp. So monostable is nothing but one shot multivibrator term or univibrator. Okay na monostable na name lone undi monostable as one stable state and one unstable, remaining is unstable అనమాట. ఒకటే స్టేబుల్ స్టేట్ ఉంటుంది, రిమైనింగ్ అన్స్టేబుల్. ఎస్టేబుల్ లో రెండు కూడా అన్స్టేబుల్ అనమాట, స్టేబుల్ గా ఉండదు, కంటిన్యూస్ గా అవుట్పుట్ చేంజ్ అవుతూ ఉంటుంది. బైస్టేబుల్ లో రెండు స్టేబుల్ స్టేట్స్ ఉంటాయి, త్రీ మల్టీవైబ్రేటర్స్ ఉంటాయి, ఎస్టేబుల్, మోనోస్టేబుల్, బైస్టేబుల్. ఎస్టేబుల్లో రెండు కూడా అన్స్టేబుల్, మోనోస్టేబుల్లో ఒకటి స్టేబుల్ స్టేట్ ఉంటుంది, ఒకటి అన్స్టేబుల్ ఉంటుంది. సో బైస్టేబుల్లో రెండు స్టేబుల్ స్టేట్స్ ఉంటాయి, లాజిక్ 1 అండ్ లాజిక్ 0. సో అన్స్టేబుల్ స్టేట్ ని మనం ఏమంటామంటే క్వాసీ అంటాం. క్వాసీ ఈస్ నథింగ్ బట్ అవుట్పుట్ ఈస్ కంటిన్యూస్లీ చేంజింగ్, అవుట్పుట్ స్టేట్. సో ఇయర్ మోనోస్టేబుల్ సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి. అవుట్పుట్ ఆప్ యాంప్ యూజింగ్ ఆప్ యాంప్ కాబట్టి సేమ్ స్టేబుల్ లాగా ప్రీవియస్ చెప్పుకున్న టాపిక్ లాగా స్టేబుల్ లాగా ఉంటుంది. R1 అండ్ R2 ఎట్ నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ ఫార్మ్స్ వోల్టేజ్ డివైడర్ నెట్వర్క్. ఇక్కడ ఉండే వోల్టేజ్ డ్రాప్ ఏంది? బీటా V0, వేర్ బీటా స్టాండ్స్ ఫర్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ బీటా? R2 by R1 ప్లస్ R2, బీటా వాల్యూ అపోజిట్. సో బీటా V0 ఇక్కడ ఏం చేశాడంటే ఒక డయోడ్ కనెక్ట్ చేశాడు, D2 డయోడ్ అండ్ RC, ఒక ఫిల్టర్ నెట్వర్క్, రెసిస్టర్, కెపాసిటర్, ఫిల్టర్ నెట్వర్క్. ఇక్కడ Vin ఇస్ నథింగ్ బట్ ట్రిగ్గర్ ఇన్పుట్ కనెక్ట్ చేశాడు. Vin ఇస్ కాల్డ్ యాజ్ ట్రిగ్గర్ ఇన్పుట్. అండ్ ఎట్ నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ మనకి ఏం చేశాడు వాడు? డయోడ్ అండ్ కెపాసిటర్ రెండు ప్యారలల్ గా కనెక్ట్ చేశాడు, డయోడ్, కెపాసిటర్. అండ్ ఇక్కడ ఉండే వోల్టేజ్ డ్రాప్ ఏంటి? వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద కెపాసిటర్ ఆర్ VA, ఇన్వర్టింగ్ టర్మినల్ వోల్టేజ్, అండ్ ఫీడ్బ్యాక్ రెసిస్టర్ R. ఓకే, సో దీనికి సంబంధించిన అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్ ఇక్కడ ఉన్నాయి. సో Vin ఇస్ నథింగ్ బట్ ట్రిగ్గర్ ఇన్పుట్. ఇక్కడ మోనోస్టేబుల్లో యాక్చువల్గా మల్టీవైబ్రేటర్స్ దేనికి కూడా మనం ఇన్పుట్స్ అప్లై చేయము, కాకపోతే ఇక్కడ ట్రిగ్గర్ ఇన్పుట్ అప్లై చేస్తాం. ట్రిగ్గర్ ఇన్పుట్ ఏం చేస్తుందంటే అవుట్పుట్ డేటాని చేంజ్ చేస్తుంది, స్టేట్ని చేంజ్ చేసుకోవడానికి. వెన్ ఎవర్ ద ట్రిగ్గర్ ఇన్పుట్ ఈస్ అప్లైడ్, అవుట్పుట్ ఈస్ చేంజెస్ ఫ్రమ్ 1 to 0 అండ్ 0 to 1. సో ఇక్కడ మోనోస్టేబుల్ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే ట్రిగ్గర్ ఇన్పుట్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే అవుట్పుట్ డేటా ప్రజెంట్. ఓకేనా, లాజిక్ 0. మోనోస్టేబుల్ ఇక్కడ లాజిక్ ఏదైనా ఒకటి, లాజిక్ 1 కానీ లాజిక్ 0. ఇక్కడ ఇంకో వేవ్ ఫామ్ నేను డ్రా చేయలేదు, ఓన్లీ లాజిక్ 0ని తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ ట్రిగరింగ్ పల్స్ అప్లై చేశాం కాబట్టి లాజిక్ 0 అవుట్పుట్ ప్రజెంట్ అవుతుంది. లాజిక్ 0 అవుట్పుట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ రీసెట్. కంప్లీట్ టైం పీరియడ్ దేనికి తీసుకున్నాను? లాజిక్ 0కే తీసుకున్నాను. ఓకే, అండ్ దిస్ వన్ ఈస్ కెపాసిటర్ వోల్టేజ్. ఇక్కడ ప్రజెంట్ అయిన కెపాసిటర్, ఈ కెపాసిటర్ వోల్టేజ్ ఇది కాదు, ఇక్కడ ప్రజెంట్ అయిన కెపాసిటర్ వోల్టేజ్. కెపాసిటర్ ఏమవుతుందంటే లాజిక్ 0 ప్రజెంట్ అయినప్పుడు సర్టెన్ వోల్టేజ్ నుంచి కెపాసిటర్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ వరకు ఉండేది మాక్సిమం ఏంటంటే కెపాసిటర్ మాక్సిమం వోల్టేజ్. ఈ వాల్యూ ఎంత ఉంటుందంటే 0.7 volts ఆర్ VT. ఇక్కడ నేను రావాల్సాను కదా VT వోల్టేజ్. అండ్ దిస్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రిగ్గరింగ్ పల్సెస్. ఇది ట్రిగ్గరింగ్ పల్స్ విత్. వెన్ ఎవర్ ద ట్రిగ్గరింగ్ పల్స్ ఈస్ అప్లైడ్, అవుట్పుట్ ఈస్ మైనస్ డీసాచురేషన్, కెపాసిటర్ డిశ్చార్జెస్ ఫ్రమ్ VD ఉంది కదా ఇక్కడ, VD కానీ 0.7, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మైనస్ బీటా డీసాచురేషన్ వరకు డిశ్చార్జ్. సో this one is circuit diagram and input and output waveforms. So let us go for the circuit details first. The circuit diagram of monostable and waveforms of monostable multivibrator is shown in above figures and చెప్పేసి at in a non-inverting terminal we have connected one voltage divider network and one triggering input with RC filter network with diode reverse bias. Reverse bias లో ఎందుకంటే సో నెగిటివ్ కదా, నెగిటివ్ ఉన్నప్పుడు డయోడ్ అనేది కనెక్ట్ అయిపోయి ట్రిగ్గర్ ఇన్పుట్ అనేది దీనికి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇక్కడ ఇన్వర్టింగ్ టర్మినల్ దగ్గర వన్ ప్యారలల్ డయోడ్ అండ్ RC నెట్వర్క్. ఓకేనా, డయోడ్ అండ్ కెపాసిటర్ కనెక్టెడ్ ప్యారలల్లీ at ఇన్వర్టింగ్ టర్మినల్ ఆఫ్ ది ఆప్ యాంప్. ఓకేనా, వన్ ఫీడ్బ్యాక్ రెసిస్టర్ ఇస్ కనెక్టెడ్ at the ఇన్వర్టింగ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కి. ఇవి సర్క్యూట్ ఏ కాంపోనెంట్స్ కనెక్ట్ చేసామనేది సర్క్యూట్ ఇన్పుట్లో రాస్తాం. అవే ఇవన్నీ పాయింట్స్ ఇక్కడ రాశారు, ఏవేవి కనెక్ట్ చేసాం, ఎక్కడ ట్రిగ్గర్ ఇన్పుట్ అనేది ఎక్కడ అప్లై చేస్తాం. సో కంప్లీట్గా సర్క్యూట్ డీటెయిల్స్లో వస్తాయి. రైట్, కమింగ్ టు ద వర్కింగ్. సో వర్కింగ్ అర్థం కావాలంటే ఓకే, సో అవుట్పుట్ నుంచే సేమ్ ఇందాక తీసుకున్నట్టే అవుట్పుట్ నుంచే తీసుకుంటాం వర్కింగ్. టు అండర్స్టాండ్ ద ఆపరేషన్ లెట్ us assume వర్కింగ్ గురించి లెట్ us assume V0 ఈక్వల్ టు ప్లస్ V V0 ఈక్వల్ టు అవుట్పుట్ ఈక్వల్ టు లాజిక్ 1 దగ్గర ఉందాం. అవుట్పుట్ ఈక్వల్ టు ప్లస్ V0 ఈక్వల్ టు V అంటే ఈ కండిషన్లో ఏమవుతుందంటే డయోడ్ D1 కండక్ట్స్ అండ్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద కెపాసిటర్ ఇస్ గివెన్ బై ద VD ఆర్ క్లాంప్ టు, అంటే ఎక్కడ వరకు షిఫ్ట్ అవుతుంది? VDR 0.7. డయోడ్ అనేది కండక్ట్ అవుతుంది. ఓకేనా, ఈ డయోడ్ అనేది కండక్ట్ అవుతుంది. వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద కెపాసిటర్ క్లాంప్ టు VDR 0.7 volts. అవుట్పుట్ ఈక్వల్ టు ప్లస్ V సాచురేషన్. ఇది V సాచురేషన్, మాక్సిమం అవుట్పుట్ వోల్టేజ్. ఓకే, సో
ఓకే, ఇన్ ఆర్డర్ టు చేంజ్ ద స్టేట్ని చేంజ్ చేయడానికి ప్లస్ వి సాచురేషన్ నుండి మైనస్ వి సాచురేషన్ అంటే లాజిక్ 1 నుంచి లాజిక్ 0కు చేంజ్ అవ్వడానికి వీ హ్యావ్ టు అప్లై ఎక్స్టర్నల్ ట్రిగ్గరింగ్ ఇన్పుట్ ఎట్ ద నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. ఓకేనా, అవుట్పుట్ అని లాజిక్ 1లో తీసుకున్నాం, లాజిక్ 1 తీసుకున్నాం. ఈ స్టేట్ నుండి వేరే స్టేట్కి అంటే 1 to 0 చేంజ్ చేసుకోవడానికి వీ హ్యావ్ టు అప్లై ఎక్స్టర్నల్ ట్రిగ్గరింగ్ పల్స్ ఎట్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ టు చేంజ్ ఫ్రమ్ ప్లస్ వి సాచురేషన్ టు మైనస్ వి సాచురేషన్. ఓకేనా, at non-triggering pulse applies. The total voltage at non-inverting terminal. Appu total voltage at non-inverting terminal is given by plus beta V saturation. Okay na. Ikkada beta V saturation. V naught previous value anta V saturation. V naught equal to V saturation kada. V naught plus beta V saturation. V is nothing but trigger input. Trigger input less than 0.7 or VT. Okay, less than 0.7 or VT. ఈ వోల్టేజ్ కంటే తక్కువగా ఉంటే the output of op-amp switches from plus V saturation to minus V saturation. ఈ ఎంటైర్ కండిషన్ని సాటిస్ఫై చేసినప్పుడు అవుట్పుట్ అనేది ప్లస్ వి సాచురేషన్ నుంచి మైనస్ వి సాచురేషన్కి షిఫ్ట్ అవుతుంది, అంటే లాజిక్ 1 నుంచి లాజిక్ 0కు షిఫ్ట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎట్ దిస్ కండిషన్ డయోడ్ D2 ఈస్ రివర్స్ బయాస్. ఏ డయోడ్? ఈ డయోడ్ ట్రిగ్గరింగ్ పల్స్ అప్లై చేసినప్పుడు D2 ఈస్ రివర్స్ బయాస్ అండ్ కెపాసిటర్ డిశ్చార్జెస్ ఎక్స్పోనెన్షియల్లీ టువర్డ్స్ మైనస్ బీటా సాచురేషన్. కెపాసిటర్ డిశ్చార్జెస్ ఎక్స్పోనెన్షియల్. ఈ కెపాసిటర్ అనేది ఎక్స్టర్నల్ కెపాసిటర్, ఈ కెపాసిటర్ ఎక్స్పోనెన్షియల్గా డిశ్చార్జ్ అవుతుంది మైనస్ బీటా వి సాచురేషన్ టువర్డ్స్. సో వెన్ ద కెపాసిటర్ వోల్టేజ్ బికమ్స్ మోర్ అండ్ మోర్ నెగిటివ్, ఓకేనా, అప్ టు మ్యాక్సిమం డిశ్చార్జింగ్ కండిషన్ దగ్గరకు వచ్చిన తర్వాత అవుట్పుట్ ఆఫ్ ఆప్ యాంప్ అగైన్ స్విచెస్ బ్యాక్ టు ప్లస్ వి సాచురేషన్. సో కెపాసిటర్ మ్యాక్సిమం డిశ్చార్జ్ అయిన తర్వాత అవుట్పుట్ మళ్ళీ ఏమవుతుంది, ఇది మైనస్ వి సాచురేషన్ నుంచి ప్లస్ వి సాచురేషన్ షిఫ్ట్ అవుతుంది. ఇది అన్స్టేబుల్ స్టేట్, ఇది స్టేబుల్ స్టేట్. స్విచ్ అయినప్పుడు మళ్ళీ ఏమవుతుంది, కెపాసిటర్ మళ్ళీ ఛార్జ్ అవుతుంది ఎక్కడ వరకు, టువర్డ్స్ విడి, జస్ట్ ప్లస్ వి సాచురేషన్ అండ్ ద ప్రాసెస్ కంటిన్యూస్. మళ్ళీ ఛార్జ్ అవుతుంది, ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది, అవుట్పుట్ వేవ్ ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. ప్రాసెస్ కంటిన్యూ అయిపోయి అవుట్పుట్ వేవ్ ఫామ్. సో మనం దీంట్లో ఓన్లీ ఒకటే వేవ్ ఫామ్ ఎందుకు తీసుకున్నామంటే మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ ఇస్ ఏ వన్ షాట్ ఆర్ యూని మల్టీ వైబ్రేటర్. లాజిక్ 0 ఒకటే స్టేబుల్ స్టేట్ ఉంటుంది, ఇంకోటి అన్స్టేబుల్ అన్నమాట. ఓకే, ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ వరకు సర్క్యూట్ డీటెయిల్స్ వర్కింగ్. ఇప్పుడు ఇక్కడ జనరేట్ అయిన వేవ్ ఫామ్కి మనం ఏం చేయాలంటే టైం పీరియడ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి సేమ్ లేదు, సింపుల్ వెరీ ఫామ్లో సింపుల్ ఫామ్లో ఉంటుంది. సో calculation of time period and frequency in this monostable multivibrator we have to calculate time period for the during logic 0 at minus V saturation. Minus V saturation ఉన్నప్పుడు కానీ లాజిక్ 0 నెగిటివ్ వాల్యూ అంటే 0 దగ్గర టైం పీరియడ్ క్యాన్. The voltage drop across the capacitor is given by the standard default formula ఏంటి, given by the formula Vc of t equal to Vf plus Vi minus Vf plus Vi minus Vf e power minus t by RC, e power మైనస్ టీ బై ఆర్సీ. ఆ ఫార్ములాలో ఇప్పుడు మనం ఏంది వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ డ్యూరింగ్ డిశ్చార్జింగ్ కదా వీసీ ఆఫ్ టీ అంటే కెపాసిటర్ మ్యాక్సిమం అంటే మినిమం ఎక్కడ వరకు డిశ్చార్జ్ అవుతుంది, ఎక్కడ వరకు డిశ్చార్జ్ అవుతుంది వీసీ ఆఫ్ టీ, కెపాసిటర్ డిశ్చార్జ్ అయ్యేది మైనస్ బీటా వి సాచురేషన్. సో వీసీ ఆఫ్ టీ మైనస్ బీటా. విఎఫ్ ఈక్వల్ టు మినిమం అవుట్పుట్ వోల్టేజ్. మినిమం అవుట్పుట్ వోల్టేజ్ ఎంత, మైనస్ వి సాచురేషన్, మైనస్ వి. విఐ ఈక్వల్ టు డయోడ్ ఫార్వర్డ్ వోల్టేజ్. డయోడ్ ఫార్వర్డ్ వోల్టేజ్ ఎంత, వీడి కదా, వీడి, ఈ వాల్యూ వీడి. టీ ఈక్వల్ టు టీ కంప్లీట్ టైం పీరియడ్ అనమాట. టీ ఈక్వల్ టు ఈటీ కంప్లీట్ టైం పీరియడ్. సో నెక్స్ట్ ఆర్ ఈక్వల్ టు ఆర్, ఈ రెసిస్టర్ వాల్యూ. దీనిపైన ఎంటైర్ పల్స్ అనేది విత్ డిపెండ్ అయి ఉంటుంది. సి ఈక్వల్ టు సి. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేసి టీ అనే టైం పీరియడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు చూడండి. సో ఫస్ట్ వీసీ ఆఫ్ టీ ఎంత, మైనస్ బీటా వి సాచురేషన్ ఈక్వేషన్. వీసీ ఆఫ్ టీ విఎఫ్ ఎంత, మైనస్ వి సాచురేషన్ ప్లస్ విఐ ఎంత, విడి, విడి మైనస్ విఎఫ్ ఎంత, విఎఫ్ 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 మైనస్ వి సాచురేషన్, మైనస్ ఆఫ్ మైనస్ వి సాచురేషన్. టీ ఎంత, ఈ పవర్ మైనస్ క్యాపిటల్, ఆర్ వాల్యూ ఆర్, సి వాల్యూ సి. ఆ వాల్యూస్ అన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా, దీన్ని సింప్లిఫై చేసుకుంటూ పోవడం, ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, మైనస్ బీటా వి సాచురేషన్ మైనస్ వి సాచురేషన్ ప్లస్ విడి ప్లస్ వి సాచురేషన్ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సి.
నెక్స్ట్ ఏం చేస్తారు, వి సాచురేషన్ మైనస్ బీటా వి సాచురేషన్ మైనస్ వి సాచురేషన్. ఇక్కడ వి సాచురేషన్ కామన్ తీస్తే ఏమొస్తుంది, వి సాచురేషన్ ఐఎమ్ టేకింగ్ కామన్ విడి బై వి సాచురేషన్ ప్లస్ 1 కంప్లీట్ వాల్యూ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సి. ఇక్కడ వి సాచురేషన్ వెళ్ళిపోవాలి కాబట్టి ఇక్కడ మళ్ళీ వి సాచురేషన్ కామన్ తీసుకోవాలి, మైనస్ బీటా వి సాచురేషన్ మైనస్ వి సాచురేషన్ కామన్ తీసుకున్నాం, మైనస్ వి సాచురేషన్ కామన్ తీసుకుంటే 1 మైనస్ విడి మైనస్ ప్లస్ 1 టీ బై ఆర్సి. ఓకే, ఫర్దర్గా సింప్లిఫై చేసినప్పుడు వి సాచురేషన్ మైనస్ 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 క్యాన్సిల్, ఏం మిగిలిపోతుంది రిమైనింగ్ వాల్యూ బీటా ఈక్వల్ టు 1 మైనస్ విడి బై వి సాచురేషన్ ప్లస్ 1 ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సి. ఏం చేయండి, ఈ వాల్యూ ఇటు సైడ్ తీసుకొచ్చేయండి, ఏమవుతుంది విడి బై వి సాట్ ప్లస్ 1 ఈ పవర్ మైనస్ ఈ బై ఆర్సి ఈక్వల్ టు డేట్ వెళ్ళిపోతే ఇది ఎటు సైడ్ వస్తుంది 1 మైనస్ బీటా. సో ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సి ఈక్వల్ టు 1 మైనస్ బీటా బై విడి బై వి సాట్ ప్లస్ 1. ఈ వాల్యూ కిందకి వచ్చేస్తుంది. ఇది మైనస్ టీ బై ఆర్సి ఉంది కదా, దీన్ని ప్లస్ టీ బై ఆర్సి చేయాలంటే పవర్ ప్లస్ టీ బై ఆర్సి చేయాలంటే ఇది పైకి వెళ్ళి రావాలి, కిందికి రావాలి, ఇంటర్చేంజ్ అవుతాయి. సో విడి బై వి సాట్ ప్లస్ 1 బై 1 మైనస్ బీటా. దీనికి ఏం చేస్తారు, అప్లై న్యాచురల్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్, న్యాచురల్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్, న్యాచురల్ లాగ్ అప్లై చేయండి, ఏమొస్తుంది ln of power v by rc equal to ln of vd by v sat plus 1 by 1 minus beta. ఓకే, t by rc బయటకు వచ్చేస్తుంది. t by rc equal to t by rc into log e base equal to ln of vd by v sat plus 1 by 1 minus beta. ఇప్పుడు log e base equal to 1 వాల్యూ మనకు తెలుసు. సో t by rc equal to ln of vd by v sat plus 1 by 1 minus beta. ఓకే, t equal to rc ln vd by v sat ప్లస్ 1 బై 1 మైనస్ బీటా. ఓకే, ఇక్కడ వి సాచురేషన్ అనేది వీడి కంటే చాలా పెద్దది. ఓకేనా, అప్పుడు పెద్దదైనప్పుడు ఈ వాల్యూ హై వాల్యూ, ఇది లో వాల్యూ. సో ఇది హై వాల్యూ, ఇది లో వాల్యూ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీరు చూడండి వేవ్ ఫామ్, ఇది వీడి అనేది జస్ట్ 0.74, ఇది వి సాచురేషన్ అనేది ప్లస్ పాజిటివ్ వాల్యూ, హై వాల్యూ అనమాట, ఇది వెరీ లో వాల్యూ. మనం ఈ టర్మ్ని ఎంటైర్ టర్మ్ని మనం ఏం చేయొచ్చు అంటే నెగ్లెక్ట్ చేయొచ్చు. సో 1కి 0.00 సంథింగ్ యాడ్ చేసిన 1 ఉంటుంది కదా, అలాగే ఈ ఈక్వల్ టు ఆర్సిఎల్ఎన్ 1 by 1 minus బీటా. ఇది టైం పీరియడ్ యాక్చువల్. సో యూ నో ఆల్రెడీ బీటా ఈక్వల్ టు R2 by R1 plus R2. ఈ వాల్యూ తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి అంతే. RCLN of 1 by 1 minus R2 by R1 plus R2 అంతే. ఫ్రీక్వెన్సీ కావాలంటే 1 by టైం పీరియడ్, 1 by RCLN 1 minus 1 by 1 minus R2 by R1 plus R2. ఇదే ఫ్రీక్వెన్సీ వాల్యూ. ఓకే, ఫర్దర్గా సింప్లిఫై చేస్తే మీరు క్లియర్గా ఉంది. ఓకే, నెగ్లెక్ట్ చేయొచ్చు, ఎంటైర్ డెరివేషన్ క్లియర్గా చేశాను. సో స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తూ టైం పీరియడ్ వాల్యూ మనం సపరేట్ చేసుకోవాలి. ఈ వాల్యూ నెగ్లెక్ట్ చేస్తాం,
టైం పీరియడ్ వాల్యూ ఇక్కడ వరకు తీసుకున్నాం. బీటా వాల్యూ R2/R1 ప్లస్ R2 ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళాడు ఫర్దర్గా. సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే R2/R1 ప్లస్ R2 R1 ఈక్వల్ టు R2 తీసుకుంటే 2 రెసిస్టర్స్ సేమ్ వాల్యూస్ ఉంటాయి. లాగ్ 2 వస్తుంది. లాగ్ 2 వచ్చేసరికి సో 0.69 వాల్యూ 0.693 ఆర్ 69. ఓకేనా. టైం పీరియడ్ ఈక్వల్ టు T ఈక్వల్ టు 0.69 అవర్స్. ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 1/time time period 1/0.69 hours. So this one is calculation of time period and frequency for monostable multi vibrator, right? Okay, thank you.